ఒక అత్యంత విచిత్ర పదార్థం లేదా ఒక విచిత్ర భావన. తండ్రెప్పుడు అనుకుంటూ ఉంటాడు తన సర్వశక్తులని తన పుత్రుడికి ఇవ్వాలని, తను శక్తివంతుడవ్వాలని, మంచి జరగాలని. పుత్రుడు కూడా ఎప్పుడూ కోరేది ఒక్కటే, తనకి తండ్రి శక్తులన్నీ లభించాలని. కానీ ఆ శక్తులన్నీ పొందడానికి కేవలం పుత్రుడైతే సరిపోదు, దానికి పాత్రుడవ్వాలి. దాన్ని మరో విధంగా చెప్తాను. తమరు ఎంతో గొప్పవారు, అందుకే తమరికి శక్తి ఇవ్వబడుతుంది. అలానే మీకు ఆ శక్తి గొప్పదనం తెలుస్తుంది. ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించాలో అర్థమవుతుంది. ఆ శక్తి మీరు ఆర్జించుకున్న శక్తి కనుక దాన్ని మీరు దుర్వినియోగం చేయబరు. ఒకవేళ మీకు ఆ పాత్రత లేకపోయినా ఆ శక్తిని మీకు ఇచ్చినప్పుడు మీరేం చేస్తారా? నిజానికి మీకు ఆ శక్తి వారసత్వంగా వచ్చుండొచ్చు, కానీ మీకు దాని గొప్పదనమో తెలీదు, దాని ఉపయోగం కూడా తెలీదు. తెలియనప్పుడు దుర్వినియోగం కాక తప్పదు. అందువల్ల మీరు ఏదైనా శక్తిని పొందాలని భావించినట్లయితే తగిన అర్హతని సాధించండి. పుత్రుడు కాదు, దానికి పౌత్రుడై ఉండాలి. నాతో గొంతు కలిపి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.